సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్, జై హనుమాన్. సుందరకాండలో ఈరోజు 61వ సర్గలో వానరుల మధువన ప్రవేశము, వారి కేరింతల గురించి తెలుసుకుందాము. తరువాత అంగద ప్రముఖులైన వానరవీరులు కపివరుడైన హనుమంతుడు జాంబవంతుని సూచనను ఆమోదించిరి. అనంతరం వానరోత్తములందరూ మిక్కిలి సంబరపడుచున్నవారై వాయుసునుడైన హనుమంతుని ముందుంచుకొని మహేంద్రగిరిని వీడి పైకెగిరిరి. మహాకాయులు, మహాబలసంపన్నులు అయిన ఆ వానరులు మేరుమందర పర్వతముల వలెను మదించిన మహాగజముల వలెను ఒప్పుచు ఆకాశమును కప్పివేయుచున్నట్లుండిరి. సకల ప్రాణులచే గౌరవింపబడుచున్నవాడును, మిక్కిలి ప్రజ్ఞాశాలియు, ఎంతయు బల సంపన్నుడును, శీఘ్రముగా సాగిపోగలవాడును అగు ఆ హనుమంతుని వారు తమ చూపులతో మోయిచున్నట్లు ఒప్పుచూ తదేక దృష్టితో ఆయననే చూచుచుండిరి. సీత జాడ తెలుసుకొనుట అను కార్యం సిద్ధించినందులకై గొప్ప యశమును పొంది వానరులందరూ కృతార్థులై ఉండిరి. కార్య సాఫల్య లాభములతో వారి మనస్సులు ఉత్సాహపూరితములైను. వారు ఈ సంతోష వార్తను శ్రీరామునకును సుగ్రీవునకును తెలుపుటకు నిశ్చయించుకొని ముందునకు సాగుచుండిరి. రావణునితో యుద్ధము చేయుటకై అందరూ ఉబులాటపడుచుండిరి. సుగ్రీవుని రాజుగా చేసిన శ్రీరామునకు ప్రత్యుపకారం చేయుటకు వారు నిండు మనస్సుతో కటిబద్ధులై ఉండిరి. అంతటా ఆ వానరులు ఆకాశ మార్గమున పురోగమించుచు సుసంపన్నమైన వృక్షములతోనూ లతలతోనూ అలరారుచు నందనవన సదృశ్యమైన మధువనమును చేరిరి. ఆ మధువనము సుగ్రీవుని రక్షణంలో ఉండెను. అది సకల ప్రాణులకును ఆహ్లాదమును గూర్చున్నది. కాని సుగ్రీవుని భయముతో ఎవ్వరునూ దానివైపునకే చూడజాలరు. దదిముఖుడను వానరుడు మహాత్ముడైన వానర ప్రభువగు సుగ్రీవునకు మేనమామ. ఆ మహావీరుడు ఆ వనమును నిరంతరము పరిరక్షించుచుండెను. వానరేంద్రుడైన సుగ్రీవునకు ఎంతయూ మానసోల్లాసమును గూర్చు ఆ మహావనమును సమీపింపగానే ఆ వానరులందరూ మధుపానమునకై ఎంతో ఆరాటపడసాగిరి. పిదప తేనెవలే పింగళ వర్ణము గల ఆ వానరులు ఆ గొప్ప మధువనమును గాంచి సంతోషించి మధువులను గ్రోలుటకై అంగద కుమారుని అభ్యర్థించిరి. పిదప యువరాజైన అంగదుడు ప్రముఖులైన జాంబవదాది వృద్ధ వానరుల ఆమోదంతో మధుభక్షణమునకై వారికి అనుమతినిచ్చెను. ధీశాలియు వాలికుమారుడును అయిన అంగదుని అంగీకారమును పొందిన ఆ వానరులు తేనె పట్టులతో నిండిన చెట్లపైకెక్కిరి. వారందరూ కమ్మని దుంపలను మధుర ఫలములను భక్షించుచు అమితానందమును పొందిరి. మత్తులో మైమరచిరి. అంగదుని అనుమతిని పొందిన ఆ వానరులందరూ పరస్పర ప్రేరణలతో ఆనందమున ఓలలాడుచు నృత్యములు చేయసాగిరి. కొందరు గానములు చేయుచుండిరి. కొందరు చెట్ల కొమ్మలకు తలక్రిందులుగా వ్రేలాడుచుండిరి. కొందరు నృత్యములు చేయుచుండిరి. కొంతమంది పకపక నవ్వుచుండరి. కొందరు క్రిందపడుచుండరి. కొందరు అటూనిటూ తిరుగుచుండరి. కొందరు గంతులు వేయుచుండరి. కొందరు ప్రేలుచుండిరి. వారు ఒకరినొకరు ఆశ్రయించుచుండిరి. ఒకరి వీపులపైకి మరి ఒకరు ఎక్కుచుండరి. ఒండొరులు మాట్లాడుకొనుచుండరి. పరస్పరము క్రీడలు సల్పుచుండరి. కొందరు ఒక చెట్టు నుండి మరి ఒక చెట్టునకు దూకుచుండరి. కొందరు వృక్షాగ్ర భాగముల నుండి నేల మీదికి దూకుచుండరి. మరికొందరు భూమిపై నుండి చెట్లపై భాగములకు ఎగురుచుండరి. గానము చేయుచున్న వాని కడకు మరి ఒకడు నవ్వుచు చేరెను. ఆ నవ్వుచున్న వాని యుద్ధకు వేరొకడు భోరున ఏడ్చుచూ వచ్చెను. ఇంకొకడు ఆ ఏడ్చుచున్న వానిని సమీపించి త్రోయుచుండెను. మరి ఒకడు ఆ త్రోయుచున్న వానిపై పడి ఆ వానరులందరూ గట్టిగా అరిచెను. ఆ వానరులందరూ అతిగా మధుపానం చేయటం వలన వారి మనస్సులు అదుపు తప్పినవి. వారి వికార చేష్టలు వనమునందు అంతటను వ్యాపించును. వారిలో మధుపానమత్తుడు కానివాడే లేడు, తృప్తి చెందినవాడును లేడు. ఆ వానరులందరూ యథేచ్ఛగా ఆ మధువనమునందలి ఫలములను భక్షించుచు మధువులను సేవించుచు
పత్రములతో పుష్పములతో కళకళలాడుచున్న చెట్లను ధ్వంసము చేయుచుండగా చూచి వనపాలకుడైన దధిముఖుడను వానరుడు మిక్కిలి కోపముతో వారిని వారింపసాగెను. వానర వీరులలో వృద్ధుడు వన సంరక్షకుడు అయిన ఆ దధిముఖుని మాటలను లెక్కచేయక ఆ వానరులు మితిమీరి ప్రవర్తించుచు అతనినే భయపెట్టసాగిరి. అప్పుడతడు కోపోద్రిక్తుడై వారి నుండి వనమును కాపాడుటకై పునరాలోచన చేయసాగెను. ఆ వానరులను వారించుటకై అతడు కొందరితో పరుషముగా మాట్లాడెను. వారెవ్వరునూ విషయమును పట్టించుకొనకయే కొందరిని అరచేతులతో చర్చెను. మరికొందరిని సమీపించి వారితో కలహించెను. అట్లే ఇంకనూ కొందరిని సమీపించి సామోపాయముతో వారిని ప్రార్థించెను. అతడు సామవచనములతో ఆ వానరులను నివారింపసాగెను. అంతటా మత్తిల్లియున్న ఆ కపివరులు ఎట్టి జంకుగొంకులను లేనివారై దోషమణియు తలంపక బలప్రయోగం చేత అతని చుట్టూను చేరి భయపెట్టుచు ఏడ్వసాగిరి. మధుపానమత్తులయ్యున్న ఆ వానరులందరూ ఆ దధిముఖుని గోళ్లతో గీరిరి, దంతములతో కొరికిరి, చేతులతో కుట్టిరి, పాదములతో తన్నిరి. ఆ వనమునంతయును ధ్వంసమనర్చిరి. 61వ సర్గ సంపూర్ణం. ఇక 62వ సర్గలో వానరులు మధువన రక్షకులను దధిముఖుని పరాభవించుట, అతడు సేవకులతోడ సుగ్రీవుని కడకు వెళ్ళుట. వానరోత్తముడైన హనుమంతుడు దధిముఖుని కారణముగా కలత చెందియున్న మనసు గల వానరులతో ఇట్లనెను: ఓ కపివరులారా, మీరు ప్రశాంత చిత్తులై మధువులను సేవింపుడు. మీకు అడ్డువచ్చు వారిని నేను నివారించెదను. వానర ప్రముఖుడైన అంగదుడు హనుమంతుని వచనములను విని, ఓ వానరోత్తములారా, ప్రసన్న మనస్కులై మధువులను స్వీకరింపుడు. కృతకృత్యుడై వచ్చిన హనుమంతుని మాటను నేను అవశ్యము పాటింపవలేను. అది అకార్యమైనను సరే. ఇట్టి ఘనకార్య విషయమున ఇక చెప్పవలసినదేమున్నది అని అనెను. ఆ వానర వీరులు అంగదుని నోటి నుండి వచ్చిన మాటలను విని బాగు బాగు అనుచు మిక్కిలి సంతోషముతో అతనిని ప్రశంసించిరి. వానరులందరూ కపివరుడైన అంగదుని అభినందించి నదీ ప్రవాహము వలె వేగముగా మరలా మధువనమున ప్రవేశించిరి. సీతాదేవిని చూచి వచ్చిన వార్తను విని అంగదుని ఆజ్ఞ వలన నిర్భయులై ఆ వానరులు మధువనమున ప్రవేశించిరి. పిమ్మట వనపాలకుల మాటలను త్రోసిపుచ్చి అందరును మధువులను గ్రోలిరి. రసవంతములైన ఫలములను తృప్తిగా ఆరగించిరి. అప్పుడు వనమును రక్షించుటకై ఆరాటముతో 100 కొలదిగా వచ్చిన వనపాలకులనందరినీ వారు మీదపడి కొట్టిరి. ఆ వానరులందరూ కూడి తమ బాహువులతో ద్రోణము అంటే ఒక తూమెడు ద్రవ పదార్థము పట్టెడి కుండ కొలది మధువులను గ్రహించి త్రాగిరి. తమకు అడ్డు వచ్చిన వారిని చావకొట్టిరి. తేనె వల్లే పింగళవర్ణము గల కొందరు వానరులు కడుపు నిండా మధువులను గ్రోలి మిగిలిన వాటిని నేలపై ఒలకపోయుచుండిరి. మరికొందరు మధుపానమత్తులై మధువులను త్రాగగా మిగిలిన తేనె పట్టులతో ఒకరినొకరు కొట్టుకొనుచుండిరి. కొందరు కొమ్మలను పట్టుకుని చెట్ల బోదెల సమీపమున కూర్చుని ఉండిరి. మధువును అతిగా సేవించి మత్తులో ఉన్నవారు ఆకులను పరుచుకొని సేనించుచుండిరి. మధుపానమత్తులైన వానరులు కొందరు పిచ్చి ఎక్కిన వారి వలె సంతోషముతో ఒకరినొకరు ఎత్తి నేలపై పడవేసుకొనుచుండిరి. మరికొందరు నడవలేక తడబడుచుండిరి. కొంతమంది సింహనాదములను చేయుచుండిరి. మరికొందరు సంతోషముతో పక్షుల వలె కూయుచుండిరి. మధుపానము చే మత్తిల్లియున్న వానరులు కొందరు నేలపై పరుండిరి. కొందరు వికృత చేష్టలు చేయుచు నవ్వసాగిరి. మరికొందరు ఏడ్చుచున్నట్లు నటించుచుండిరి. కొందరు చేయినది ఒకటి, చెప్పునది మరి ఒకటి. మరికొందరు అల్లరి చిల్లర మాటలను నుడుగుచుండిరి. దధిముఖుని అనుచరులైన వనపాలకులను ఆ వానరులు భయపెట్టి బాధించుచుండగా వారు అచటి నుండి నలుదెసలకు పలాయనం చిత్తగించిరి. ఆ వానరులు వనరక్షకులను మోకాళ్లతో క్రుమ్మి నేలపై ఈడ్చుచు ఆకాశమునకు విసిరివేసిరి. అంతట వనపాలకులు కలత చెందినవారే దధిముఖుని కడకు వెళ్లి ఇట్లు మొరపెట్టుకొనెను: హనుమంతుని అనుమతిని పొందిన వానరులు తమ ఇష్టము వచ్చినట్లు మధువనమును ధ్వంసము కావించిరి. మమ్ము మోకాళ్లతో పొడుచుచూ లాగిరి. మమ్ములను ఆకాశమునకు ఇసిరివేసిరి. అంతట వనపాలకుడైన దధిముఖుడును వానరుడు మధువన ధ్వంసవార్తను విని మిక్కిలి క్రుద్ధుడై ఆ దెబ్బలు తిని వచ్చిన తన అనుచరకాపులను ఓదార్చెను. ఇటు రండు, బలగర్వితులైన ఆ వానరుల కడుకు వెళ్ళుదము. మధువులను భక్షించుచున్న ఆ వానరులను మనము బలప్రయోగంతో నివారింతము.
వీరులైన ఆ వానర పుంగవులు దదిముఖుని మాటలను విని వెంటనే అతనితో కూడి వేగముగా మధువనమును చేరిరి. వారి మధ్యనున్న దదిముఖుడు వెంటనే ఒక చెట్టుని పెకిలించి వేసి తీసుకుని వేగముగా పరిగెత్తెను. అతను అనుచరులైన వారందరూ అతని వెంట పరుగిడిరి. క్రుద్ధులైన ఆ వానరులు రాళ్లను, వృక్షములను, పర్వతములను గ్రహించి అంగదాది వానర ప్రముఖులున్న ప్రదేశమునకు బయలుదేరిరి. వీరులైన ఆ వనపాలకులు తమ నాయకుడైన దదిముఖుని మాటను తమ హృదయములయందు నిలుపుకుని త్వరగా మద్ది చెట్లను, తాళవృక్షములను, శిలలను, ఆయుధములుగాగుని పరుగులు తీసిరి. అంతట వీరులైన వేల కొలది ఆ వనపాలకులు బలగర్వితులై వృక్షముల మీదను నేలపైనను ఉన్న అంగదాది వానరులను చుట్టుముట్టిరి. పిమ్మట హనుమంతుడు మొదలగు వానర ప్రముఖులు క్రుద్ధుడయ్యున్న దదిముఖుని చూసి వెంటనే వానిని ఎదుర్కొనిరి. మహాబలశాలయు మిక్కిలి బాహు పరాక్రమము కలవాడును అయిన దదిముఖుడు వృక్షమును తీసుకుని వచ్చుచుండగా క్రుద్ధుడైన అంగదుడు పెద్దవాడైన అతనిని తన బాహువులతో కొట్టెను. ఆ అంగదుడు మత్తులో నుండిన వాడై ఇతడు నాకు పూజ్యుడైన తాతయ్యను గుర్తింపక వెంటనే అతనిని నేలపై పడద్రోసి కుమ్మెను. అంగదుని దెబ్బకు వానర వీరుడైన ఆ దదిముఖుని బాహువులు, ఊరువులు, భుజములు నుగ్గయ్యెను. అతని దేహము పట్టుదప్పి రక్తసిక్తమయ్యెను. వెంటనే అతడు ఒక క్షణకాలము పాటు మూర్ఛిల్లెను. సుగ్రీవుని మేనమామయైన ఆ దదిముఖుడు వెంటనే ఊరట చెంది పిమ్మట క్రుద్ధుడై దండమును చేతబట్టి మధుపానమత్తులైన వానరులను నివారించెను. వానరోత్తముడైన ఆ దదిముఖుడు ఎట్టకేలకు ఆ అంగదాదుల నుండి విముక్తుడై తన యొద్దకు వచ్చిన అనుచరులతో ఏకాంతముగా ఇట్లు పలికెను. వీరిని ఇట్లనే ఉండనిముండు. ఇక వీరితో మనకు పనిలేదు. మనకు ప్రభువు, సమయస్ఫూర్తి గలవాడు, కఠోరముగా శాసించువాడు, సముచితంగా మాట్లాడువాడు అగు సుగ్రీవుడు శ్రీరాముని చెంతగలడు. అచటికి వెళ్ళుదము. మనమందరము అచటికి వెళ్ళి అంగదుని దోషములను అన్నింటినీ మన ప్రభువునకు నివేదింతము. మన మాటలను విని అతడు క్రుద్ధుడై ఈ వానరులను శిక్షింపగలడు. ఈ మధువనము మహాత్ముడైన సుగ్రీవునకు ప్రాణప్రియమైనది. ఇది తండ్రి తాతల నుండి ప్రాప్తించినది, దివ్యమైనది, దేవతలకు కూడా చొరరానిది. మధుపానలోలురైన ఈ వానరులందరికీ ఇక నూకలు చెల్లినట్లే. సుగ్రీవుడు వీరిని, వీరి మిత్రులందరినీ తగిన రీతిగా దండించి తీరును. రాజాజ్ఞను ధిక్కరించినందులకు ఈ దురాత్ములు అందరూ వదార్హులే, మరణశిక్షను పొందవలసిన వారే. అప్పుడే దుస్సహమైన మన కోపము చల్లారును. మహాబలశాలి అయిన దధిముఖుడు ఆ వనరక్షకులతో ఇట్లు పలికి వారితో కూడి వెంటనే ఆకాశమునకు ఎగురుచూ బయలుదేరిను. అనుచర సహితుడై ఆ దధిముఖుడు సూర్యపుత్రుడును ధీశాలియు అయిన సుగ్రీవుడున్న వనమునకు మరుక్షణంలో చేరెను. అతడు ఆకాశము నుండియే రామలక్ష్మణులను, సుగ్రీవుని దర్శించి ఒక సమతల ప్రదేశమున అనుచరులతో కూడా క్రిందికి దిగెను. మహావీరుడును వనపాలకులకు నాయకుడును అగు ఆ దదిముఖ కపివరుడు తన అనుచర పాలకులతో పరివృతుడై భూమి మీదికి దిగిన పిమ్మట దీనవదనముతో వినమ్రుడై చేతులు జోడించి పవిత్రములైన సుగ్రీవుని పాదములకు ప్రణమిల్లెను. 62వ సర్గ సంపూర్ణం. ఇక 63వ సర్గలో మధువన విధ్వంస వార్తను విని సుగ్రీవుడు హనుమదాదుల వలన కార్యము సఫలమైనట్లు భావించుట. వానర ప్రభువైన సుగ్రీవుడు తనకు సాష్టాంగ ప్రణామములను ఆచరించుచున్న దదిముఖును చూసి ఆందోళన పడినవాడై ఈ విధముగా పలికెను. లెమ్ము లెమ్ము, ఎందువలన నీవు నా పాదములపై పడితివి? నీకు అభయమునిచ్చుచున్నాను. విషయములనన్నింటినీ విపులముగా తెలుపుము. ఓ దదిముఖుడా, ఎందులకు తత్తరపడుచుంటివి? నీవు చెప్పదలుచుకొనిన హితవచనములను నుడుపుము. మధువనము భద్రముగానే ఉన్నది కదా? వినగోరుచున్నాను, తెలుపుము. మహాత్ముడైన ఆ సుగ్రీవుడు దదిముఖుని ఓదార్చెను. మిక్కిలి బుద్ధిశాలి అయిన అతడు లేచి నిలబడి ఇట్లనెను. ఓ రాజా, నీ తండ్రియగు వృక్షరజసుని కాలమునను నీ అన్నయ్య అయిన వాలి పాలనమునను నీ ప్రభుత్వమునందును ఇంతవరకు మధువనమున యథేచ్ఛగా భక్షించుటకు ఎవ్వరికి నీ అవకాశమే లేకుండెను. ఈనాడు వానరులు ఆ వనమునందలి ఫలాదులను భక్షించి దానిని భగ్నమునర్చిరి. నేనును తోడి వనపాలకులను వారిని అడ్డుకుంటుమి. కాని వారు మమ్ములను లెక్కసేయక
ఆనందముతో ఫలములను భక్షించుచు మధువులను సేవించుచున్నారు. ఈ వనపాలకులు ఆ వానరులను మిక్కిలి భయపెట్టుచు వారించినను వారు వీరిని లక్ష్యపెట్టక ఫలములను తినుచు మధువులను త్రాగుచునే ఉన్నారు. కొందరు వానరులు త్రాగగా మిగిలిన మధువులను అచటనే పారబోయుచున్నారు. మరికొందరు భక్షించుచున్నారు. వారందరూ తమను నివారించుచున్న వారిని కనుబొమ్మలు నెగరవేయచ్చు హెచ్చరించుచున్నారు. ఈ వనపాలకులు సంభ్రమముతో ఈ వనమును విడిచి వెళ్ళుడు అని వారిని వారించుచుండగా ఆ వానర శ్రేష్ఠులు క్రుద్ధులై వీరినే చావగొట్టి తరిమివేశారు. ఓ కపిరాజా, పిమ్మట అంగదాది ప్రముఖ వానర వీరులలో పెక్కుమంది క్రోధావేశముతో కన్నులెర్రచేసి మన వనపాలకులను తరిమి కొట్టిరి. ఆ వానరులలో కొంతమంది మన వారిని చేతులతో చరిచిరి, మరికొంతమంది మోకాళ్లతో క్రుమ్మిరి. ఇష్టము వచ్చినట్లుగా లాగుచు చిత్తుగావించి ఆకాశమును దేవమార్గమును చూపిరి. నీవు రాజువై పరిపాలించుచుండగా వీరులైన మన వన రక్షకులను వారు హతమునర్చిరి. మీదు మిక్కిలి వారు విశృంఖలముగా మధువనమును పూర్తిగా పాడు చేసిరి. ఈ విధముగా దదిముఖుడు సుగ్రీవునకు మొరపెట్టుకొనుచుండగా శత్రువీరులను తునుమాడుటలో సమర్థుడు మహాధీశాలియు అయిన లక్ష్మణస్వామి ఆ వానర ప్రభువునిట్లు ప్రశ్నించెను. ఓ రాజా, వనపాలకుడైన ఈ వానరుడు ఇచ్చటికి వచ్చుటకు కారణమేమి? ఏల దుఃఖించుచున్నాడు? ఏ విషయమును గూర్చి మీకు నివేదించుకొనుచున్నాడు? మహాత్ముడైన లక్ష్మణుడు ఈ విధముగా ప్రశ్నించగా మాట నేర్పరి అయిన సుగ్రీవుడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. పూజ్యుడవైన ఓ లక్ష్మణ, అంగదాది ప్రముఖ వానర వీరులు మధువనమున ఫలములను భక్షించి మధువులను గ్రోలి ఆ వనమును భగ్నమునర్చినారని దదిముఖుడని ఈ కపివరుడు నివేదించుచున్నాడు. దక్షిణ దిశయందు సీతాన్వేషణను ముగించుకొని వచ్చిన వారు తమ కార్యము సఫలము కానిచో ఇట్టి పనులను పూనుకొనరు. అంగదాది వానరులు తమను వారింపవచ్చిన వనపాలకులను తమ మోకాళ్లతో బలముగా పొడిచిరి. మిక్కిలి బలశాలి అయిన ఈ దదిముఖ వానరుని వనరక్షణ పాలకులకు నాయకునిగా నియమించితిమి. అట్టి ప్రముఖుని కూడా వారు లక్ష్యపెట్టలేదు. దీనిని బట్టి చూసినచో సీతాదేవి కనబడియే ఉండును, అందులకు సందేహం లేదు. ఆ చూచినవాడు కూడా హనుమంతుడు తప్ప మరియొకడు కాడు. ఆ హనుమంతుని యందు కార్యసాధన కౌశలము, ప్రజ్ఞ, ప్రయత్న సామర్థ్యము, పరాక్రమము, శాస్త్రజ్ఞానము చక్కగా నెలకొని ఉన్నవి. కనుక ఈ కార్యమును సాధించినవాడు హనుమంతుడే, మరియొకడు కానే కాడు. ప్రజ్ఞాశాలి అయిన జాంబవంతుడు, మహాబలశాలి అయిన అంగదుడు నాయకత్వం వహించినప్పుడు, హనుమంతుడు పర్యవేక్షకుడుగానున్నప్పుడు ఆ కార్యము తప్పక సఫలమై తీరును, మరియొక విధముగా జరుగదు. అందువలననే తమ కార్యము ఫలించినందులకనే ఆ సంతోషములో అంగదాది ప్రముఖ వీరులు ఆ మధువనమును భగ్నం చేసి ఉండవచ్చును. ఆ వానరోత్తములు సీతాదేవి కొరకై దక్షిణ దిశను గాలించి వచ్చియుందురు. కృతార్థులై వచ్చి ఉన్నందన్నే ఇతరులు కన్నెత్తి అయినను చూడజాలని ఆ మధువనమును వారు భగ్నమునర్చియుందురు. ఆ కపివరులు ఆ వనమునందలి ఫలములను, మధువులను తనివి తీరా ఆరగించి దానిని పూర్తిగా ధ్వంసమునర్చియుందురు. అంతేగాక వారు తమకు అడ్డుపడిన వనపాలులను కింద పడతోసి మోకాళ్లతో పొడిచియుందురు. ఇతడు దదిముఖుడు అను ప్రముఖ వానరుడు, వాసిగాంచిన పరాక్రమశాలి. ఇతడు వనభంగ విషయమును తెలుపు నెపముతో తన మృదు మధుర వచనములతో ఈ శుభవార్తను తెలుపుటకే ఇక్కడికి వచ్చినాడు. ఓ మహాబాహు లక్ష్మణ, సీతాదేవి కనపడిది అనుట ముమ్మాటికి సత్యము. దీనిని పూర్తిగా నమ్మము. అంగదాది వానరులందరూ వచ్చి వనమున సంతోషముతో మధువులను గ్రోలుటయే ఇందులకు ప్రబల నిదర్శనము. ఓ మహాపురుష, సుప్రసిద్ధులైన హనుమదాది వానరులు సీతాదేవిని చూడకయున్నచో వృక్ష రజసునకు బ్రహ్మదేవుడు వరముగా నిచ్చిన ఈ దివ్యవనమును వారు ఇట్లు ధ్వంసమునర్చియుండరు. సుగ్రీవుని నోట వెలువడిన వీణుల విందు గావించి వచనములను విని ధర్మాత్ములైన రామలక్ష్మణులు మహానందపరితులైరి. దదిముఖుడు పలికిన మాటలను విని రాముడును లక్ష్మణుడును మిక్కిలి ముదితులైరి. సుగ్రీవుడును హర్షించెను. సుగ్రీవుడు కృతార్థులై వచ్చిన ఆ వానరులు వనమునందలి ఫలములను, మధువులను సేవించుట నాకు సంతోషదాయకమే అని వనరక్షకుడైన దదిముఖునకు ప్రత్యుత్తరమిచ్చెను. మామా, ఈ శుభవార్తను తెలిపినందులకు నీ ఎడ ప్రసన్నుడనైతిని.
కార్యమును సాధించుకుని వచ్చినందులకు వానరుల చర్య, మధువనమును ధ్వంసమునర్చించిన చర్య సహింపదగినదే. వెంటనే మధువనమునకు వెళ్ళుము, దానిని నీవే రక్షింపుము. హనుమదాది వానర ప్రముఖులనందరినీ శీఘ్రముగా ఇచ్చటికి పంపుము. సింహ పరాక్రములైన హనుమదాది వానరులందరూ కృతార్థులై విచ్చేసిరి. వారినందరినీ చూచుటకును, వారి నోట సీతాన్వేషణ ప్రయత్న విశేషములను వినుటకును నేను రామలక్ష్మణులు మిక్కిలి కుతూహలపడుచున్నాము. కార్యము సఫలమైనందున ప్రీతితో విప్పారిన నేత్రముల ద్వారా తమ సంతోషములను ప్రకటించుచున్న రాజకుమారులకు రామలక్ష్మణులను వానర రాజైన సుగ్రీవుడు గాంచెను. తనకు శరీరమంతయూ పులకితమౌటచే కార్యసిద్ధి ఇక కరతలామలకము అని భావించి అతడు మహానందముతో పొంగిపోయెను. 63వ సర్గ సంపూర్ణము. ఇక 64వ సర్గలో సుగ్రీవుని సందేశం ప్రకారం అంగద హనుమదాదులు కిష్కింధకు వచ్చుట, హనుమంతుడు శ్రీరామునకు ప్రణమిల్లి సీతా సందర్శన వార్తను తెలుపుట గురించి తెలుసుకుందాము. వానరుడైన దధిముఖుడు సుగ్రీవుని అనుజ్ఞను పొంది సంతోషపడిన వాడై రామలక్ష్మణులను సుగ్రీవునకును నమస్కరించెను. రాజైన సుగ్రీవునకు మహాబలశాలురైన రామలక్ష్మణులకును ప్రణమిల్లిన పిమ్మట ఆ దధిముఖుడు సూరులైన వానరులతో కూడినవాడై ఆకాశమునకు ఎగిరెను. ఆ దధిముఖుడు సుగ్రీవాదుల కడకు వచ్చినట్లుగానే తిరిగి వేగముగా పయనించి ఆకాశము నుండి భూతలమునకు దిగి మధువనమున ప్రవేశించెను. అతడు ఆ వనమున ప్రవేశించినప్పుడు వానరులకు మత్తు తొలగి ఉండెను. వారు లేచి మధూదకములను మూత్రరూపమున విసర్జించుచుండిరి. అప్పుడు అతడు ఆ వానరులను అందరినీ చూసెను. వీరుడైన దధిముఖుడు ఆ వానరుల సమీపమునకు చేరి సంతోషముతో చేతులు జోడించి అంగదునితో మృదు మధుర వచనములను ఇట్లు పలికెను. ఓ సౌమ్యుడా, వీరు మిమ్ములను వారించినందులకు కోపపడవలదు. ఈ వనపాలకులు అజ్ఞానము వలన కోపముతో మీ అందరినీ అడ్డుకొనిరి. ఓ బలశాలి, నీవు యువరాజువు, ఈ మధువనమునకు అధిపతివి. మీరందరూ దూరము నుండి అలసి సొలసి వచ్చితిరి. ఈ ఫలములు మధువులు అన్నీయును మీవే. ఇష్టముచ్చినట్లు భుజింపుడు. మూర్ఖత్వం వల్ల మేము ఇంతకు ముందు తప్పు చేసితిమి. యువరాజువైన నీవు మా దోషములను మన్నింపుము. ఓ వానరోత్తమ, ఇదివరలో మీ తండ్రి వల్లే ఇప్పుడు నీవు సుగ్రీవుడు ఈ వానర గణములకు ప్రభువులు, మరి ఇతరులు కారు. ఓ పుణ్యపురుష, మీ పినతండ్రి అయిన సుగ్రీవుని కడకు వెళ్ళి నీవును ఈ వానరోత్తములందరూ ఇచ్చటికి వచ్చినట్లు ఆయనకు తెలిపితిని. ఈ వానర ప్రముఖులతో కూడి నీవు ఇచ్చటికి వచ్చిన విషయమును విని అతడెంతయూ సంతసించెను. మధువనము ధ్వంసమైన వార్తను వినియు వానర ప్రభువు మీ పినతండ్రియు అయిన సుగ్రీవుడు కోపగింపలేదు, మీదు మిక్కిలి సంతోషపడెను. ఆ ప్రభువు వారినందరినీ వెంటనే ఇచ్చటికి పంపుము అని నన్ను ఆదేశించెను. దధిముఖుడు పలికిన ఈ మృదువచనములను విని మాట్లాడుటలో నేర్పరి వానర ప్రముఖుడు అయిన అంగదుడు తన సహచర వానరులతో మృదుమధురముగా ఇట్లు పలికెను. ఓ వానర యోధులారా, ఈ వృత్తాంతమును శ్రీరాముడు కూడా వినియుండునను భావింతును. ఏలనన దధిముఖుడు సంతోషముతో ఈ సందేశమును తెలుపుటను బట్టి నేనట్లా అనుకొంచున్నాను. ఓ వీరులారా, కార్యసిద్ధి అయిన పిమ్మట మనము ఇక్కడ ఒక్క క్షణము కూడా ఉండరాదు. వానరులందరూ ఇచ్ఛానుసారముగా మధువులను సేవించి బడలికలను తీర్చుకొని ఉన్నారు. ఇంకనూ మనకిక్కడ పని ఏమి? మన ప్రయాణములో ఇక సుగ్రీవుని యొద్దకు వెళ్ళటయే మిగిలి ఉన్నది. ఇంక మన ప్రభువైన సుగ్రీవుడున్న ప్రదేశమునకు శీఘ్రముగా వెళ్ళుటయే మన కర్తవ్యము. ఓ వానర యోధులారా, నేను మీ అధీనంలోనున్నవాడను. మీరందరూ కలిసి కర్తవ్యమును నిర్ణయింపుడు. మీరు చెప్పిన ప్రకారము దానిని నేను ఆచరింతును. నేను యువరాజునే అయినప్పటికీ మిమ్ములను ఆజ్ఞాపింపగలవాడను కాను. మీరు కార్యమును సఫలమనర్చుకుని వచ్చినవారు. మిమ్ములను నేను శాసింపతగదు. అంగదుడు వచించిన ఈ మంచి మాటలను విని వానరులందరూ సంతుష్టులై ఇట్లు పలికిరి. వానరోత్తముడైన ఓ యువరాజా, సామాన్యముగా ప్రభువైన వాడెవ్వడైనను ఐశ్వర్య మదమత్తుడై నేనే సర్వాధికారిని అని తలంచునే కాని ఈ విధముగా నమ్రతతో పలికిన వాడెవడు? ఇట్లు నుడువుటకి నీకే తగును. ఇతరులకు ఇది అసాధ్యము. భవిష్యత్తులో నీకు కలుగనున్న మహాశుభములకు ఇది సూచకము. మీ వెంటనున్న మేమందరము కూడా శుభలక్షణ సంపన్నుడు
వానర యోధులకు సంతత ప్రభువు అయిన సుగ్రీవుని కడకు చేరుటకు వేచియున్నాము. ఓ వానర శ్రేష్ఠ, నీ అనుజ్ఞ లేనిదే వానరులెవ్వరూ ఒక్క అడుగు కూడా ముందుకు వేయజాలరు. మీ ఆజ్ఞను ఏ మాత్రమూ అతిక్రమింపరు. సత్యమును పలుకుచున్నాము. ఆ వానరులందరూ ఇట్లు పలుకగా అంగదుడు సరే వెళుదాము అని ప్రత్యుత్తరమిచ్చెను. వెంటనే ఆ మహాబలశాలురు అందరూ ఒక్కుమ్మడిగా ఆకాశమునకు ఎగిర్రి. ఆ వానర యోధులందరూ ఎగురుచున్న అంగదుని అనుసరించుచు యంత్రములచే పైకి చిమ్మబడిన పర్వతముల వలె ఆకాశమున ఏ మాత్రమూ ఎడము లేకుండా వ్యాపించియుండిరి. అనగా ఆకాశమునందంతటను వారే కనపడుచుండిరి. యువరాజైన అంగదుడు, కపివరుడైన హనుమంతుడు ముందుకు సాగిపోవుచుండగా మిక్కిలి వేగముగల ఆ వానరులు వారిని అనుసరించుచు రివ్వున ఆకాశములకు ఎగిరిరి. వాయువుచే నెట్టబడుచున్న మేఘముల వలె మహానాదములను నొనర్చుచు పురోగమించిరి. అంగదాదులు తమను సమీపించుచుండగా చూసి వానరేంద్రుడైన సుగ్రీవుడు సీతావిరహ కారణముగా మిక్కిలి దుఃఖనిమగ్నుడైన శ్రీరామునితో ఇట్లనెను. ఓ రామా, సీతాదేవి కనపడినది, ఇందులకు సందేహం లేదు. ఊరడిల్లుము, నీకు భద్రమగును. చూడుము, ఇదిగో అంగదాదులు రానే వచ్చినారు. ఓ శుభదర్శన, అట్లు కానిచో గడువు మీరిన పిమ్మట వారు ఇచ్చటకు వచ్చుట అసంభవము. అంగదుని అమితోత్సాహమును బట్టి నేనిట్లు తలంచుచున్నాను. కార్యము సఫలముగానిచో మహాబాహువు, వానర ప్రముఖుడు, యువరాజు అయిన అంగదుడు నా కడకు వచ్చి ఉండేవాడు కాడు. ఒకవేళ వానరులు కార్యమును సాధింపకయే వచ్చి మధువనమును భగ్నమునర్చినచో అంగదుడు దీనవదనుడై భ్రాంతిచే మనస్సు కలత చెందినవాడై ఉండేవాడు. ఈ మధువనము మా తాత ముత్తాతల నుండి పూర్వులచే చక్కగా రక్షింపబడుచూ వచ్చినది. అట్టి మధువనమును దుఃఖితుడైన అంగదుడు ధ్వంసము కానీయడు. ఏలనన్నా అంగదుడు బాధ్యత గల యువరాజు కదా. కౌసల్యామాతకు ఆనందమును గూర్చు ఓ రామా, నియమనిష్టలు కలవాడా, ఊరడిల్లుము. సీతాదేవి కనబడినది. దృష్టాదేవి సందేహం లేదు. ఆమెను హనుమంతుడే దర్శించియుండును. ఓ ప్రజ్ఞాశాలి, ఈ కార్యమును సఫలమనర్చినది మరెవ్వరో కాదు, హనుమంతుడే అయ్యుండును. ఏలననగా సూర్యుని యందు తేజస్సు వలె సహజముగానే హనుమంతుని యందు కార్యదక్షత, ప్రజ్ఞ, ప్రయత్నశీలము, పరాక్రమము కొల్లలుగా కలవు. మహావీరుడైన జాంబవంతుడు, మిక్కిలి బలశాలి అయిన అంగదుడు నాయకత్వం వహించినప్పుడు, వాయుసూనుడైన హనుమంతుడు పర్యవేక్షించినప్పుడు ఏ కార్యమైనను సఫలమై తీరును. కావున అమిత పరాక్రమశాలి ఓ రామా, ఇప్పుడు చింతను దరిచేరకు నీయకుము. వానరులు దర్పాతిశయముతో రానే వచ్చినారు. కార్య సాఫల్యము కానిచో వారు ఈ విధముగా ప్రవర్తింపరు. మధువనమునందు వారు యథేచ్ఛగా ఫలభక్షణము, మధుసేవనము చేయుటను బట్టి, వనమును భంగపరచుటను బట్టి నేనిట్లు ఊహించుచున్నాను. ఊహించుటయే కాదు, ఇది నా పరమ విశ్వాసము. పిమ్మట హనుమంతుడు సాధించిన కార్యసాఫల్యమునకు గర్వించుచు గర్జించుచున్న వానరులు కిష్కింధను సమీపించుచు తమ కార్యసిద్ధిని గూర్చి ప్రకటించుచున్నారా అనునట్లు ఆకాశమునందు కిలకిలా రావములను గావించిరి. అనంతరము వానర ప్రభువైన సుగ్రీవుడు కపీశ్వరుల నినాదములను విని వాలమును నిటారుగా పైకెత్తి తన పరమానందమును ప్రకటించెను. ఆ కపులను వానరోత్తములైన అంగదుని, హనుమంతుని ముందుంచుకొని శ్రీరాముని దర్శించు కాంక్షతో వచ్చి వాలిరి. మహావీరులైన ఆ అంగదాది ప్రముఖులు మిక్కిలి ఆనందముతో పొంగిపోవచ్చు కపిరాజైన సుగ్రీవుడు, పురుషోత్తముడైన శ్రీరాముడు ఉన్న ప్రదేశమునకు దిగిరి. మహాబాహువైన హనుమంతుడు సాష్టాంగ నమస్కారమునర్చి సీత మహాసాధ్వి క్షేమముగా నున్నది అని శ్రీరామునకు నివేదించెను. కనుగొంటిని సీతమ్మను అను అమృత తుల్యమైన వచనమును హనుమంతుని నోట విని రామలక్ష్మణులు మహదానంద భరితులేరి. హనుమంతుడే కార్యమును సాధింపగలడు అను విశ్వాసము గల లక్ష్మణుడు సంతుష్టుడై గౌరవాదరములను గూర్చు తన చూపులతో ఆ సుగ్రీవుని సంతోషపెట్టెను. శత్రువీర సంహారకుడైన శ్రీరాముడు సంతోషమున ఓలలాడుచు అత్యంత గౌరవ భావముతో హనుమంతుని వీక్షించెను. అప్పుడు హనుమంతుడు పొందిన బ్రహ్మానందమునకు అవధులు లేకుండెను. 64వ సర్గ సంపూర్ణం. ఇక 65వ సర్గలో హనుమంతుడు సీతాదేవి సమాచారం శ్రీరామునకు తెలుపుట గురించి రేపటి రోజున తెలుసుకుందాము. జై శ్రీరామ్, జై హనుమాన్.